హాట్‌స్పాట్ ఆన్ చేసిందా? హాట్‌స్పాట్ ఆన్ చేసిందా? ఏ అదే ఆగిపోతుంది. అందుకే స్లో అయిపోయింది. అర్థమైపోయింది. చూడు ఒకసారి. ఎవరిది? నాదా? హుహు. మనం ఈ రోజంతా ప్లగిన్స్ కోసమే డిస్కషన్. ఈరోజు క్లాస్ మొత్తం. మనం బ్యాకప్స్ ఎలా చేయాలి? అంటే బ్యాకప్స్ దేనికి మనకు యూజ్ అవుతుంది? వాట్సాప్‌కైతే మనం బ్యాకప్ చేస్తాం. అందరికీ తెలిసిందే కదా! వాట్సాప్ బ్యాకప్ కోసం. మన వాట్సాప్ మళ్ళీ రీఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు మనకి మళ్ళీ పాత్ డేట్ ఏదైతే ఉందో మళ్ళీ మనం బ్యాకప్ చేసుకుంటాం. రీస్టోర్ పెట్టేసుకుంటాం. అలానే మనం వెబ్‌సైట్స్ కూడా చేసుకోవచ్చు. అది 2 వేస్‌లో చేసుకోవచ్చు. ఆ 2 వేస్ ఏంటనేది మీకు చెప్తాను. ఆ ప్లగిన్స్ ఏంటని యూజ్ చేస్తారనేది. అండ్ దెన్ మనం ఫేస్‌బుక్‌కి మనం రీడైరెక్ట్ అవ్వడానికని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఒక నేమ్ అనేది పెడుతున్నాం ఫేస్‌బుక్ అనేసి. కదా! యెస్టర్‌డే మనం అదే కదా చేసాం. డే బిఫోర్ యెస్టర్‌డే. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక ఇమేజ్ పెడదాం. మన నేమింగ్స్ వద్దు. ఒక ఇమేజ్ మెన్షన్ చేద్దాం ఈసారి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఫేస్‌బుక్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. ఇఫ్ నాట్ ఇన్‌స్టాగ్రామ్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. దేనికైనా సరే ఈసారి ఇమేజెస్ పెట్టుకోవాలి. దానికి కూడా మనం ప్లగిన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ దెన్ మనకి పేజెస్ అనేది డిఫరెంట్‌గా ఒక మోషన్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ క్రియేట్ చేయాలి అట్రాక్టివ్‌గా అంటే మనం ఎలిమెంటరీ ప్లగిన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఆ ప్లగిన్స్ అనేది యూజ్ చేస్తూ మనం పేజెస్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేస్తాం. మొత్తం అన్ని ప్లగిన్స్ ఒకసారే చెప్పాను. ఈరోజు ఒక 4-5 ప్లగిన్స్ గురించి చెప్తాను. మరి ఎక్కువైతే మీకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. మొత్తం అంతా ఇన్ని ప్లగిన్స్ వింటూ ఉంటే. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఫస్ట్‌గా మనం బ్యాకప్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మన యొక్క వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేయండి. ది ఫస్ట్ థింగ్ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక లెఫ్ట్ సైడ్ మీకు యాడ్ న్యూ అని చెప్పేసి కనిపించింది చూసారా ప్లగిన్స్ దగ్గర. లెఫ్ట్ సైడ్ దగ్గర ప్లగిన్స్ దగ్గరికి వెళ్ళాక ఇన్‌స్టాల్ ప్లగిన్స్, యాడ్ న్యూ, ప్లగిన్ ఎడిటర్ 3 ఉంటాయి. అందులో మీరు యాడ్ న్యూ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ న్యూ. యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క విండో అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. చూసారు కదా! ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ అని చెప్పేసి ఉంటదండి. ప్లగిన్ సెర్చ్ బాక్స్ ఇది. మీకేదైనా ప్లగిన్స్ ఇక్కడ కనిపించకపోతే మీకు కావాల్సిన ఏదైతే ప్లగిన్ పేరు మీకు తెలుసు కదా! ఏ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఆ ప్లగిన్స్ పేర్లు మీకు తెలుసు కదా! ఆ ప్లగిన్ పేరు అక్కడ టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఆయా ప్లగిన్స్ అనేది మీకు అక్కడ విజిబుల్ అవుతాయి. ఇప్పుడు మనం చేస్తున్నాం? బ్యాకప్ కోసం చేస్తున్నాం. సో, బ్యాకప్ ప్లగిన్ అనేది చూసుకోవాలి. బ్యాకప్ ప్లగిన్స్‌కి మనం 2 ప్లగిన్స్ అనేవి యూజ్ చేస్తామండి. ఫస్ట్ నేను ఆల్ ఇన్ వన్ మైగ్రేషన్ ప్లగిన్ గురించి చెప్తా.
తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లగిన్ ఏదైతే మనం యూజ్ చేస్తాం బ్యాకప్‌కి దాని గురించి కూడా చెప్తాను. మీరు ఏదైతే మీకు నచ్చిందనుకుంటారో దాన్ని మీరు యూజ్ చేయండి. ఇట్స్ యువర్ విష్. కానీ ఏవైతే మనకి వర్డ్‌ప్రెస్ మనకి ఇస్తుందో వాటి గురించి మీకైతే చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఆల్ ఇన్ వన్ WP. ఆల్ ఇన్ వన్ WP అనగానే మీకు ఈ యొక్క విండోని డిస్‌ప్లే అవుతుందండి. ఇందులో మీరు ఈ యొక్క ప్లగిన్ స్టార్టింగ్‌లో ఉంది చూసారా? చూడండి హైలైట్ చేస్తాను. స్టార్టింగ్‌లో ఉంది. దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేయాలండి. ఇది స్టార్టింగ్‌లో ఉన్నదాన్ని. క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్ నౌ. ఇన్‌స్టాల్ నౌ. వన్స్ ఇన్‌స్టాల్ చేసాక ప్లగిన్‌ని మనం థీమ్స్ ఎలా అయితే మనం ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తామో ద మీన్ వైల్ అలానే మన ప్లగిన్స్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసాక యాక్టివేట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. యాక్టివేట్. ఓకే అండి. యాక్టివేట్ అయ్యింది. కర్సర్ కొంచెం డౌన్ చేసాక మీకిక్కడ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా? సెట్టింగ్స్. మీరక్కడ దాని పైన చూడండి. ఆల్ ఇన్ వన్ WP మైగ్రేషన్. మనం ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసిన ప్లగిన్ అనేది మనకి యాక్టివేట్ అయ్యిందండి. మీరేదైనా డేటా అనేది ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని మీరు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఇఫ్ నాట్ ఇంకేదైనా మీరు పక్క వాళ్ళ వెబ్‌సైట్ మీ యొక్క ఫ్రెండ్స్‌ది ఎవరైనా సరే వెబ్‌సైట్ వాళ్ళు చేశారు. ఇఫ్ నాట్ మీ యొక్క వెబ్‌సైట్‌నే అది బాగా ఉంది. మళ్ళీ డిజైన్ చేసుకోకంటేనా నెక్స్ట్ సేమ్ అదే ఇంకొక డొమైన్ ఐడీకి మీరు ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తాం? ఫస్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇది విజిబుల్ అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేస్తాం ఎక్స్‌పోర్ట్ పై. క్లిక్ చేసాక ఫైల్ అని చెప్పేసి ఉంది చూసారా? ఫైల్ అని. దాని మీదే క్లిక్ చేస్తారు. ఇదంతా మన యొక్క వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ ఫైల్ అంతా మొత్తం అంతా రిట్రీవ్ అయ్యి ఒక ఫైల్ కింద వచ్చేసి మన డౌన్‌లోడ్ ఆప్షన్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు లాభం ఏంటంటే, మీరు ఒక కస్టమ్ డొమైన్ అయితే తీసుకున్నారండి గోడాడీలోనే. కస్టమ్ డొమైన్ అయితే తీసుకునేటప్పుడు, అక్కడ మళ్ళీ వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇదంతా డిజైన్ చేయక్కర్లేదు. మీ యొక్క వెబ్‌సైట్ నీట్‌గా క్రియేట్ చేసేసుకున్నారు. తర్వాత మళ్ళీ మీకప్పుడు డబ్బులొచ్చాయి. డబ్బులొచ్చిన తర్వాత ఏం చేస్తారు? డబ్బులున్నాయి కదా! అని ఒక కస్టమ్ డొమైన్ ఐడీ కొనుక్కున్నారు. ఓకే. వెల్ అండ్ గుడ్. కొనుక్కున్న తర్వాత మీకు వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసాక మళ్ళీ ఇదంతా క్రియేషనింగ్ అంతా చేయక్కర్లేదు డిజైనింగ్ అంతాను. జస్ట్ సింపుల్లీ ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. అంతే అండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసేసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసేసుకోండి. అర్థమైంది కదా! ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ దేనికి అనేది? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్. రెస్పాండ్ అవ్వండి. ఒకసారి ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ దేనికి యూజ్ చేస్తున్నారు అర్థమైంది కదా! ఓకే అండి. అవునండి. ఎక్స్‌పోర్ట్ ఫైల్ పై క్లిక్ చేయాలి. అప్పుడు అదంతా మనకొక ఒక ఫోల్డర్ కింద మనకు డౌన్‌లోడ్ అవుతది.
అదంతా కన్వర్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు డౌన్‌లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మనకు కనిపిస్తది. దాన్ని డౌన్‌లోడ్ పెట్టుకుంటాం. డౌన్‌లోడ్ పెట్టుకున్న తర్వాత డౌన్‌లోడ్ అవుతుందండి. ఇక్కడ ఇంగా రిట్రీవింగ్ అవుతుంది. రిట్రీవింగ్, అచీవింగ్ అవుతది. అంటూ మన దగ్గర ఉన్న కంటెంట్, మన దగ్గర ఉన్న ఫైల్స్ అంతాన ఒక దగ్గర ఒక ఫోల్డర్‌లో ఆ ఫైల్స్ అన్ని ఒక దగ్గర సేవ్ అవుతాయి. మనకి ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ అని చెప్పేసి అది ఉంటదండి. అది దేనికి యూజ్ అవుతుందంటే ఎక్స్‌పోర్ట్ చేయడానికైనా, ఏదైనా ఫైల్స్ ఇంపోర్ట్ చేయడానికైనా, బ్యాకప్స్ చేయడానికి మన యొక్క వెబ్‌సైట్‌ని ఈ యొక్క 3 పర్పసెస్‌కి అది మనకి యూజ్ అవుతుంది. ఫస్ట్‌గా ఎక్స్‌పోర్ట్ గురించి తెలుసుకుందాం. మళ్ళీ రివైండ్ చేస్తున్నానండి. ఫస్ట్‌గా ఎక్స్‌పోర్ట్ గురించి తెలుసుకుందాం. ఎక్స్‌పోర్ట్ గురించి ఏంటి? మీ దగ్గర ఆల్రెడీ వెల్ డిజైన్డ్ వెబ్‌సైట్ ఉంది అండి. ఇప్పుడు చాలా బాగా క్రియేట్ చేసేసుకున్నారు మీరు. దాని తర్వాత మీరు ఏంటి ఇంకొకటి కస్టమ్ డొమైన్ ఐడీ తీసుకున్నారు. కస్టమ్ డొమైన్ ఐడీ అంటే జస్ట్ ఓన్లీ మీ యొక్క బిజినెస్ నేమ్ అండ్ దెన్ ఎక్స్‌టెన్షన్. ఫర్ సపోజ్ హరిత. హరిత.com అంతే. మీ యొక్క బిజినెస్ పేరు హరిత అనేది బిజినెస్ నేమ్. .com అనేది ఎక్స్‌టెన్షన్. ఆ ఎక్స్‌టెన్షనే ఉంటదన్నమాట. వాటిలో మీరిప్పుడు ఈ యొక్క డిజైన్ చేసిందంతాన అందులో పెట్టేద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ పెట్టి క్రియేషన్ డిజైన్ అంతా వెబ్‌సైట్ అంటే డిజైన్ చేయడం ఎందుకు? సేమ్ ఇదే దాన్ని అటుపక్క పెట్టేద్దాం అని చెప్పేసి. అప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడున్న ఫైల్ మొత్తం ఇదంతాన ఒక దగ్గర ఫోల్డర్ మొత్తం అంతా ఫైల్స్ అన్ని తీసుకుంటారు. ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేసుకొని మీరేదైతే వెబ్‌సైట్ ఉందో మీకు ఇంకొకటి ఆల్టర్‌నేటివ్‌ది. దాంట్లోని ఇంపోర్ట్ చేస్తారు. అర్థమైంది కదా! కిరణ్మయ్ అండ్ హరిత గారు. ఓకే అండి. ఇప్పుడు చూసారా? డౌన్‌లోడ్ అని చెప్పేసి వచ్చింది. అది ఎంత సైజు? 50 ఎంబీ. 50 ఎంబీ అనేది మనకిప్పుడు ప్రస్తుతానికుంది. అదే మనం ఇంకా ప్లగిన్స్ అనేది ఇంకా మనం పెట్టుకొని కరెక్ట్‌గా మన ఎఫెక్ట్స్ అవన్నీ పెడితే మనకి సైజ్ చాలా ఎక్కువ వస్తది ఒక వెబ్‌సైట్‌కి. మనం జస్ట్ శాంపుల్‌గా చేస్తున్నాం. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసాక డౌన్‌లోడ్ అవుతుందండి. తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారు. క్లిక్ ఆన్ క్లోజ్. అలానే ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే ఇక్కడ మీరు ఫైల్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడుందో ఫైల్ అనేది. ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం ఇంపోర్ట్ చేస్తాం. ప్రస్తుతానికి మనకి ఫైల్స్ ఏంటి మనకి ఇంపోర్ట్ చేయడానికి ఏంటి లేవండి. అది ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్‌కి సంబంధించి. అండ్ నౌ మనం ఆన్‌లైన్ మైగ్రేషన్ ప్లగిన్ యూజ్ చేస్తే మనం ఏంటని చేయొచ్చు. ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఇంపోర్ట్ అండ్ దెన్ థర్డ్ వన్ బ్యాకప్. ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ గురించి తెలుసుకున్నాం. అసలు ఎప్పుడు చేస్తారు? దేనికి చేస్తారు అనేది. ఎలా చేస్తారని కూడా తెలుసుకున్నాం. ఎక్స్‌పోర్ట్ అనే దానికి ఇక్కడున్న ఫైల్‌ని ఒక ఫోల్డర్ ప్రకారంగా డౌన్‌లోడ్ పెట్టుకుంటాం. అది ఇంపోర్ట్ దానికి ఏం చేస్తాం? అది ఎక్కడుందో మన యొక్క సిస్టమ్‌లోని దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ చేసేస్తాం. ఓకే. ఆ 2 తెలుసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వన్ బ్యాకప్స్ గురించి తెలుసుకోవాలి. ఎలా బ్యాకప్ చేస్తారు? ఆ బ్యాకప్‌ని మనం ఎలా మళ్ళీ సేవ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి. ప్రస్తుతం నా దగ్గర ఒక బ్యాకప్ ఉందండి. దాన్ని నేను తీసేస్తాను. బికాజ్ మీకు తెలియాలి బ్యాకప్ ఎలా చేస్తారు అనేది. అందుకని దాన్ని ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నాను. నా దగ్గర ఉండేది ప్రస్తుతానికి. ఇది బ్యాకప్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఇలా వ్యూ అవుతుందండి. బ్యాకప్ పై క్లిక్ చేయగానే. మీరు ఇప్పుడు ఏం చేస్తారు? క్రియేట్ బ్యాకప్. బ్యాకప్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారా? ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, బ్యాకప్స్. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, బ్యాకప్స్. ఇక్కడ ఈ బ్యాకప్స్ మీద క్లిక్ చేయగానే ఈ యొక్క పేజ్ అనేది విజిబుల్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? క్రియేట్ బ్యాకప్.
క్రియేట్ బ్యాకప్ చూసారా గ్రీన్ కలర్‌లో ఉంది కదా! ఒక బటన్ అనేది ఇక్కడ ఉంది. గ్రీన్ కలర్‌లోనే. దాని మీద క్లిక్ చేస్తారు. క్రియేట్ బ్యాకప్ పై. వింటున్నారు కదా! క్రియేట్ బ్యాకప్ పై క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకది బ్యాకప్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ బ్యాకప్ పై క్లిక్ చేయగానే మొత్తం అంతా ఉన్న ఫైల్స్ అని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటుంది. ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే ఒక వెబ్‌సైట్‌లోని ఒక బ్యాకప్ అనే దాంట్లోనే ఒక దగ్గర స్టోర్ అనేది అవుతుంది. దీంట్లోనే. మన దగ్గరున్న మీడియా ఫైల్స్ ఏంటి? ఇప్పుడు ఫోటోస్ అవన్నీ మనం స్టోర్ చేసుకున్నాం నిన్న గుర్తుంది కదా! గ్యాలరీలో ఫోటోస్ అవి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అయ్యాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ క్లిక్ ఆన్ క్లోజ్. అన్నీ క్లోజ్ చేస్తానిప్పుడు. మీకు డౌన్‌లోడ్ కావాలంటే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉందండి. ఇక్కడ మీ వెబ్‌సైట్ అన్నిటిని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. అలా కాకుండా మీరిప్పుడు వన్ ఆఫ్ యువర్ ఫ్రెండే అండి. మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు కొన్ని చాలా మటుకు 100%లోనే ఒక 5%, 10% హైలైట్ అవుతాయండి. అంటే బాగుపడతారనమాట. మిగతావన్నీ వరస్ట్‌వే ఉంటాయి. సో, అలాంటి సలహాల వల్ల మీ యొక్క వెబ్‌సైట్‌ది ఏదో ఒక ఆగిపోవడం, స్ట్రక్ అయిపోవడం, చెత్తలా తయారవుతదనమాట. అలాంటి టైమప్పుడు మీరేం చేయాలి? మళ్ళీ మీకు పాతగా ఎలా ఉందో అలానే తెచ్చుకోవాలనేసి అనుకుంటారు. పాత వెబ్‌సైట్ ఎలా అయితే అంటే పాతగా ఎలాగైతే మీ సెట్టింగ్స్ ఉన్నాయో సేమ్ అదే ఫార్మాట్‌లో నాకు కావాలి అనేసి అనుకుంటారు. అప్పుడు మీరేం చేస్తారు? నైట్ అంతా కూర్చొని వెబ్‌సైట్ అంతా పాతగా ఎలా చేసారో అదంతా సెట్టింగ్‌లన్నీ మార్చుకుంటూ వస్తారు. అదేంటి అవసరం లేదు. మీరప్పుడు ఏం చేస్తారంటే ముందుగుంటే బ్యాకప్ అనేది పెట్టుకోవాలి. మీ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, లేకపోతే మీకైనా ఏవైనా అలాంటివేమైనా థాట్స్ ఏవైనా వస్తే ఫస్ట్ మీరు ఈ ఒక దగ్గర బ్యాకప్ అనేది పెట్టుకోండి. ఒక ఫైల్ ఇలా సేవ్ అయిపోతుంది. మీరేవైనా సరే మోడిఫికేషన్ ఏమైనా చేస్తూ మనకేదైనా సరే కరప్ట్ అయిపోయినా అప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ రీస్టోర్ అని చెప్పేసి ఉంటదండి. చూసారా ఇక్కడ ఆప్షను? రీస్టోర్. రీస్టోర్ మీద క్లిక్ చేస్తారండి. రీస్టోర్ అవుతుంది. అర్థమైంది కదా! మనం బ్యాకప్ దేనికి యూజ్ చేస్తున్నాం అనేది. మీరైనా సరే చాలా మటుకు నాకు యెస్టర్‌డే చాలా మంది పంపించారు నాకు వెబ్‌సైట్‌కి సంబంధించి లింక్స్ అనేది. మీరిప్పుడు పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకున్నాం మ్యామ్ అనేసి అనేవాళ్ళందరూ బ్యాకప్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఫర్దర్‌గా నేను చెప్పడమే అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, లేకపోతే మీకేమైనా థాట్స్ రావచ్చు. థాట్స్ వచ్చిన వాళ్ళు మీరేం చేస్తారు? అక్కర్లేని మార్పులన్నీ చేస్తూ వస్తారు ఆ వెబ్‌సైట్‌కి. చేస్తూ వచ్చిన తర్వాత అబ్బా! ముందులాగుంటే బావుండురా, ముందునే బావుందిరా, ముందు అయితే అది లుక్ బావుంది అనేసి. అప్పుడు మీరు నైట్ అంతా కూర్చొని మళ్ళీ దాన్ని సెట్టింగ్‌లేం చేయక్కర్లేదండి. జస్ట్ ఇక్కడికొచ్చి రీస్టోర్ పెట్టేసుకుంటారు. ఇదొక్కటి చేయండి మీరు. ఆల్ ఇన్ వన్ వర్డ్‌ప్రెస్ మైగ్రేషన్ ప్లగిన్ గురించి మీకు అర్థమైంది కదా! ఇంకో ప్లగిన్‌కి మూవ్ అవుదామా? ఈ ప్లగిన్ గురించి అందరికి అర్థమైంది కదా! ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ ప్లగిన్. డబ్ల్యూపీ అంటే వర్డ్‌ప్రెస్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ ప్లగిన్‌కి ఇంకేమైనా డౌట్స్ ఉంటే. అది మీరు చూసుకోవాలండి. కాపీరైట్స్ అనేది వాళ్ళు ఒకవేళ మెయిల్ పెడితే మటుకు వస్తాయి. అందుకని అది మీది అనేసాను. మీకు ఇంకేదైనా వెబ్‌సైట్ ఉంటే అనేసి అన్నాను అందుకనే. లేపోతే ఇంకేదైనా కస్టమ్ డొమైన్ ఐడీ ఇక్కడ వెబ్‌సైట్ తీసుకుంటే అనేసి. అందుకని అది మెన్షన్ చేసుకున్నాను.
ఓకేనండి వైష్ణవి గారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఒకసారి నేను రిపీట్ చేసి నేను నెక్స్ట్ ప్లగిన్‌కి మూవ్ అవుతానండి. మనకి వర్డ్‌ప్రెస్‌లోని ప్లగిన్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేస్తాయండి. అందులోని యెస్టర్‌డే నేను కాంటాక్ట్ గురించి ఒక ప్లగిన్ గురించి చెప్పానండి. కాంటాక్ట్‌కి సంబంధించి. ఆ కాంటాక్ట్ దాని ఎడిటింగ్ కూడా చెప్పాను. మనకి ఇంకేమైనా ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది. మొబైల్ నంబర్స్ ఎలా పెట్టుకోవాలి అటువంటి ఎడిటింగ్స్. ఈరోజు నేను రెండో ప్లగిన్ దేని గురించి చెప్పానంటే, ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ గురించి చెప్పానండి. ఈ ప్లగిన్ గురించి ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి, బ్యాకప్ చేసుకోవడానికి ఈ ప్లగిన్ అనేది మనకు యూజ్ అవుతదండి. మన యొక్క వెబ్‌సైట్‌ది ఏదైతే వర్డ్‌ప్రెస్‌లో మనం డిజైన్ చేసుకున్నాం నీట్‌గా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకున్నది, మళ్ళీ ఇంకో కస్టమ్ డొమైన్ ఐడీ ఉంది మీ దగ్గర. కస్టమ్ డొమైన్ మా దగ్గర ఉంది. ఇంకోటి ఎక్కడో కొనుక్కున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? మళ్ళీ అక్కడికి వెళ్లి వర్డ్‌ప్రెస్ అంతా మళ్ళీ డిజైన్ చేసుకోక్కర్లేదు. మీరు ఎక్కడైతే ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఇక్కడ పెట్టుకున్నారో, డిజైన్ చేసుకున్నారో దాన్ని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారు. ఆ ఫైల్ అనేది. ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారు. ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక దగ్గర పెడతారు. మీ యొక్క కంప్యూటర్‌లోని లేదంటే మీ యొక్క సిస్టమ్‌లో ఒక దగ్గర సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకున్నాక మీరేం చేయాలి? నెక్స్ట్ దాన్ని ఇంకెక్కడికైతే కావాలో దానికి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇది ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్‌కి. నౌ కమింగ్ టు బ్యాకప్స్. మనం బ్యాకప్ అనేది ఎప్పుడు చేసుకుంటాం అనేది ఇప్పుడు మీకు చెప్పాను నేను ఆల్రెడీ. మన యొక్క సైట్‌లో మనం ఏదైనా సరే మార్పులు, చేర్పులు చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటే పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసిన వెబ్‌సైట్‌కి. అప్పుడు మీరు ఈ యొక్క బ్యాకప్ అనేది యూజ్ చేసుకుంటారు. అప్పుడనే కాదు దేనికైనా బ్యాకప్ అనేది పెట్టుకోండి. మనకు వాట్సాప్‌కి ఎలాగైతే మనం బ్యాకప్ పెట్టుకుంటామో, అలానే మనం ఇప్పుడు ఈ యొక్క వెబ్‌సైట్‌కి కూడా పెట్టుకోవాలి. ఇది ఆల్ ఇన్ వన్ మైగ్రేషన్ ప్లగిన్‌కి సంబంధించి. ఓకే కదా! షల్ ఐ మూవ్ టు నెక్స్ట్ ప్లగిన్? నెక్స్ట్ ప్లగిన్‌కి మూవ్ అవ్వనా? నెక్స్ట్ ప్లగిన్ మనం నెక్స్ట్ ఏంటంటే మనం మెనూ ఇమేజ్ గురించి చెక్ చేసుకుందాం అమ్మ. మెనూ ఇమేజ్. మనకి నార్మల్‌గా అయితే మనకి మెనూస్ తోటి ఇక మనకి ఏదైనా ఇమేజెస్ అనేది యాడ్ చేసుకోవడానికి ఉండదు ఆప్షన్. చూడండి ఇక్కడ. క్లిక్ చేశాను. యాడ్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఏంటి లేదు. సో, అలాగా మనకిప్పుడు ఆప్షన్ కావాలి. ఎందుకు కావాలంటే మన ఫేస్‌బుక్ అని చెప్పేసి జస్ట్ ఒక నేమ్ కాకుండా వి హావ్ టు మెన్షన్ యూర్ ఇమేజ్ ఓవర్ దేర్. దానికని మనం మెనూ ఇమేజ్ అని ప్లగిన్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. ప్లగిన్స్‌లోకి వెళ్లి క్లిక్ ఆన్ యాడ్ న్యూ. మెనూ ఇమేజ్. డబుల్ 1 3
మీకు ఇది కనిపిస్తుంది కదా మెనూ ఇమేజెస్ ఐకాన్ మేడ్ ఈజీ అని చెప్పేసి. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. And now click on activate. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్. అక్కడ ఎలో చేయలేదు. ఎలో అనేది క్లిక్ చేయలేదు కరెక్ట్‌గా. అక్కడ ఎలో మీద క్లిక్ చేసుకెళ్ళాం. అది మనకి వర్డ్‌ప్రెస్‌కి మనకి ఎలో చేసుకోవాలి. ఎలో అండ్ కంటిన్యూ. టీ లాగిన్.
Click on save menu. Visit site. I think it will take some time. అది అప్డేట్ అవడానికి. And now the third plugin మనకి ఎలిమెంటరీ ప్లగిన్ అండి. ఎలిమెంటరీ ప్లగిన్స్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ యాడ్ న్యూ చేసుకుంటాం. ఎలిమెంటర్ ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని ద్వారా మనకి పేజెస్ అనేది ఇంకా క్లియర్ గా నీట్ గా డిజైన్ చేసుకోవచ్చు ఎలిమెంటరీ ప్లగిన్ అని యూజ్ చేసుకుంటూ. ఎలిమెంటరీ వెబ్సైట్ బిల్డర్ ఇది మనకి థర్డ్ ప్లగిన్ ఈ రోజుకి. ఎస్టర్డే ప్లగిన్ తో కలిపితే ఫోర్త్ ప్లగిన్ కింద అవుతుంది కాంటాక్ట్ ఫామ్ తో కలిపితే. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాలింగ్ అవుతుంది. అండ్ దెన్ క్లిక్ ఆన్ యాక్టివేట్. అది యాక్టివేట్ చేసుకున్నాక మీరు పేజెస్ లోకి వెళ్ళండి. క్లిక్ ఆన్ యాడ్ న్యూ. గివ్ ఏ పేజ్ టైటిల్. Click on publish. ఇప్పుడు ఈ ఒక పేజ్ ని మనం ఎలిమెంటరీ ప్లగిన్ అనేది యూజ్ చేస్తూ దాన్ని మనం ఎడిట్ చేస్తాం. మా పేజెస్ ని మన నెంబర్ ఆఫ్ వేస్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ప్లగిన్స్ యూజ్ చేస్తూ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం.
ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! న్యూ సెక్షన్ అనేసి దాని మీద క్లిక్ చేస్తారు. ప్లస్ సింబల్. మీకు ఎలాగా ఇమేజ్ అని డిస్‌ప్లే అవ్వాలి. సింగిల్ వ్యూలోనా? ఇఫ్ నాట్ డబుల్ సెక్షన్స్ కింద, ఇఫ్ నాట్ ఎలా కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సెక్షన్స్ వైస్‌గా. ఇమేజ్ అనేది ఇక్కడ మనకి ఇమేజ్ కావాలంటే ఇమేజ్‌ని డ్రాగ్ చేస్తారు. టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటే టెక్స్ట్‌ని డ్రాగ్ చేస్తారండి. మీకు ఏదైతే అక్కడ మేము ప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ డ్రాగింగ్ అనేది చేస్తాం. ప్రస్తుతానికైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ దగ్గర రాగానే లీవ్ ఇట్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ ఇమేజ్ అనేది. ఆ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా ఉండాలనేది ఇవంతాన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలానే మీకు ఏదైనా టెక్స్ట్ ఏదైనా కావాలంటే టెక్స్ట్ అది మీరు పెట్టుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి అంతే. ఏదో టెక్స్ట్ రాయాలనుకున్నా అక్కడ టెక్స్ట్ అనేది రాస్తారు. ఇలా నంబర్ ఆఫ్ వేస్ అనేది ఉంటాయి పేజెస్ క్రియేషన్. మీకు ఏదైతే సింపుల్‌గా ఉంటుందో అలా పేజ్ అనేది మీరు క్రియేషన్ అనేది చేస్తారు. బై యూజింగ్ ఎలిమెంటరీ ప్లగిన్ అండ్ లెట్ నాట్ యాడ్ న్యూ పేజ్ అని చెప్పి అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు పేజ్ అనేది మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. జస్ట్ మూవ్ బ్యాక్. I will leave it off. ఇప్పటివరకు మనం ఏంటేంటి ప్లగిన్స్ డిస్కస్ చేసాం? ఒకసారి నాకు రెస్పాండ్ అవుతారా? మనం ఏంటేంటి ప్లగిన్స్ డిస్కస్ చేసాం అనేది? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్ అండి. ప్లగిన్స్ ఏంటి మనం ఈరోజు డిస్కస్ చేసాం అనేది. ఓకే. ఆల్ ఇన్ వన్ WP మైగ్రేషన్, మెనూ ఇమేజ్ ఇంకా ఎలిమెంటరీ ప్లగిన్ అండి. ఓకే. ఓకే అండి. నా కమింగ్ టు ది నెక్స్ట్ ప్లగిన్ ఇంకోటుంది. మనకి అప్‌డ్రాఫ్ట్ ప్లస్ అనేసి. అప్‌డ్రాఫ్ట్ ప్లస్. ఆ యొక్క ప్లగిన్ మనం డిస్కస్ చేసే ముందు ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం.
మొత్తం ప్లగిన్స్ అని నేను వరుసగా చెప్పేస్తుంటే మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఇంకా చిరాకుగా కూడా ఉంటుంది. ప్లగిన్స్ అని అలా చెప్తూ వస్తే. లెట్స్ హావ్ ఎ బ్రేక్ ఫర్ 10 మినిట్స్. ఈలోగా ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేసేయండి. వితిన్ 10 మినిట్స్ మళ్ళీ మనం ప్లగిన్స్ గురించి స్టార్ట్ చేస్తాం. అప్‌డ్రాఫ్ట్ ప్లస్ అనేది మన ప్లగిన్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బ్రెడ్ కమ్స్ గురించి, యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్. వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. అప్‌డ్రాఫ్ట్ ప్లస్ అనేది మనకి బ్యాకప్ ప్లగిన్ అండి ఇది కూడాను. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. క్లిక్ ఆన్ యాక్టివేట్. మనకి యాక్టివేట్ చేయగానే మనకి ఈ యొక్క స్క్రీన్ అనేది ఇలా వస్తుందండి. యాక్టివేట్ చేయగానే. బ్యాకప్ అండ్ రీస్టోర్, మైగ్రేట్ అండ్ దెన్ సెట్టింగ్స్. సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి ఫస్ట్‌గా. సెట్టింగ్స్ అని చెప్తుంది కదా! సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. మీరు మాన్యుయల్‌గా కాకుండా వీక్లీ బ్యాకప్ అనేది పెట్టండి. దట్ టు 4. అలానే మీ యొక్క డేటాబేస్ కూడా బ్యాకప్ పెట్టుకోండి. డేటాబేస్‌కి బ్యాకప్ ఎందుకంటే మీ యొక్క సైట్ ఏదైతే డిజైన్ చేసుకున్నారో సేమ్ అదే మీకు వస్తుంది. సేమ్ అదే మీకు బ్యాకప్ చేసుకుంటే వచ్చేస్తుంది రీస్టోర్ చేస్తే. మరి డేటాబేస్ కూడా మీకు ఉంటది కదండీ! డేటాబేస్ దేనికి యూజ్ అవుతుంది? మనకి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కి మనకి డేటాబేస్ ఉంటది. లేపోతే ఏదైనా ఇన్‌స్టిట్యూట్స్ ఏమైనా ఎడ్యుకేషన్ సంబంధించి పెట్టుకున్నారనుకోండి. మీకు డేటాబేస్ ఉంటది స్టూడెంట్స్ సంబంధించి. అలానే ప్రతి ఒక్క దానికి మీకు డేటాబేస్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మీకు ఉంటది. రియల్ ఎస్టేట్‌కి అయితే మనకి లీడ్స్ అనేది జనరేట్ చేసుకుంటాం. దానికి కూడా మనకి డేటాబేస్ ఉంటది. సో, డేటాబేస్ అండ్ దెన్ మీన్‌వైల్ మనకు వెబ్‌సైట్ ఫైల్స్ ఇవంతా మనం బ్యాకప్ పెట్టుకుంటాం. దానికి ఇక్కడ కూడా డేటాబేస్ బ్యాకప్ కూడా పెట్టుకోండి మీరు. మీకు వీక్లీ కావాలంటే వీక్లీ, ఇఫ్ నాట్ మంత్లీ కావాలంటే మంత్లీ. ఓకేనా? ఇది పెట్టుకున్న తర్వాత ఇది మన నెక్స్ట్ ఏం అడుగుతుంది? ఎక్కడ స్టోర్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. ఎక్కడెక్కడ స్టోర్ చేయాలనేది మనకి ఆప్షన్స్ ఇస్తదండి. మన యొక్క అప్‌డ్రాఫ్ట్ ప్లస్‌లోనే స్టోర్ చేసుకోవాలా? ఇఫ్ నాట్ మనకి ఇంకేమైనా ఆప్షన్స్ ఇంకేమైనా ఉన్నాయా అనేది మెయిల్‌లో పెట్టుకోవాలా? గూగుల్ క్లౌడ్‌లోని ఎక్కడనేది. అందరికి జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా! మెయిల్ ఐడీస్ అందరికి ఉన్నాయి కదా! సో, బెటర్ సెలెక్ట్ గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్ మనకి సెలెక్ట్ అయింది ఇక్కడ. గూగుల్ డ్రైవ్ ఫోల్డర్ ఇక్కడ అప్‌డ్రాఫ్ట్ ప్లస్ అని చెప్పేసి మనకి ఫోల్డర్ అనేది ఉంటది. ఇవన్నీ మనకి బ్యాకప్స్‌లో ఉంటాయి. బ్యాకప్ ఫైల్స్ ఇంక్లూడ్ ఇన్ ఫైల్స్ బ్యాకప్, ప్లగిన్స్, థీమ్స్ ఇంకేమైనా మన అప్‌లోడ్స్ ఏమైనా చేస్తే అవి కూడా మనకుంటాయి. మనం వాట్సాప్ బ్యాకప్ పెడతామండి. మనకి అందులో ఏంటంటే ఉంటాయి వాట్సాప్ డాక్యుమెంట్స్, వాట్సాప్ ఇమేజెస్, వాట్సాప్ ఆడియో, వాట్సాప్ ఏవైనా జిప్స్ ఏమైనా పెట్టుకున్నా ప్రతి ఒక్కటి మనకి అందులోనే ఉంటాయి. అలానే ఇక్కడ కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి వాట్సాప్ డేటా ఎలా అయితే మనకు ఉంటదో అలానే మనకు వెబ్‌సైట్ డేటా కంప్లీట్‌గా ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సేవ్ చేంజెస్ పై క్లిక్ చేస్తారు. You have selected a remote location option. Who have authorized to follow this link to Google Drive backup.
to access to your account. If not, you will below. You will not be able to backup. ఇప్పుడు మీ యొక్క మెయిల్ ఐడిలో లాగిన్ అవ్వండి. అంటే ఇప్పుడు నీకు నెంబర్ ఆఫ్ మెయిల్స్ ఉన్నాయమ్మా. పర్సనల్ మెయిల్ ఐడి అని ఒకటి, బిజినెస్ మెయిల్ అని ఒకటి, అలా మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఏ మెయిల్ ఐడిలో మీరు అసలు దాన్ని స్టోర్ చేసుకోవాలి బ్యాకప్. సో సెలెక్ట్ దట్ మెయిల్ ఐడి. ఆ మెయిల్ ఐడిలోకి వెళ్ళి సైన్ ఇన్ అవ్వండి. మా అర్థమవుతుంది కదా క్లాస్? మీకు ఎక్కడ కావాలంటే అది ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారు. నేనైతే గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఒక మెయిల్ ఐడి అంటే ఏ ఒక్క అకౌంట్ లో నేను అసలు స్టోర్ చేయాలా అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ సెలెక్ట్ an అకౌంట్. అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీ యొక్క అకౌంట్ తో మీరు సైన్ ఇన్ అయ్యాక మీకు ఈ యొక్క మెసేజ్ అని కనిపిస్తుంది. అప్డ్రాఫ్ట్ ప్లస్ వాంట్స్ టు యాక్సెస్ యువర్ గూగుల్ అకౌంట్. ఎలో మీద క్లిక్ చేసుకోవాలి. కర్సర్ కొంచెం డ్రాగ్ చేస్తే ఎలో అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు అది యాక్సెస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. మా అప్డ్రాఫ్ట్ ప్లస్ ఎలా యూజ్ చేయాలో అర్థమవుతుంది కదా అందరికీ? మీరు ప్రీవియస్ ఏం చేశారంటే జస్ట్ మీ యొక్క వెబ్సైట్ లోనే అక్కడే దాన్ని స్టోర్ చేసుకుంటున్నారండి. దాంట్లోనే. ఇప్పుడు అలా కాకుండా మీకు ఎక్కడైతే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో స్టోర్ అవుతుంది. గూగుల్ డ్రైవ్ అండ్ గూగుల్ డ్రైవ్ లేకపోతే క్లౌడ్ మీ ఇష్టం. ఎందులో మీరు సేవ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఎలో. మీరు ఎలో మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఇలా కంప్లీట్ అని చెప్పి కనిపిస్తుంది అండి. కంప్లీట్ రాకపోతే మీరు ఎక్కడ మిస్టేక్ చేసినట్టుగానే. మీకు కంప్లీట్ సెటప్ అని చెప్పి రావాలి. వచ్చిన తర్వాత క్లిక్ ఆన్ కంప్లీట్ సెటప్. మళ్ళీ మనం ఇప్పుడు రీడైరెక్ట్ అవుతాం మన యొక్క వెబ్సైట్ కి. మా అర్థమవుతుంది కదా? నేను ప్లగిన్స్ అన్ని ఒకసారి చెప్పేస్తానని చెప్పి అనుకోవట్లేదు కదా? కన్ఫ్యూజ్ ఏం లేదుగా? నౌ ఇప్పుడు మనం బ్యాకప్ చేస్తాం. క్లిక్ ఆన్ బ్యాకప్. బ్యాకప్ నౌ.
బ్యాకప్ అవుతుందండి. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. మీన్‌వైల్ ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండమ్మా. ఒక బ్యాకప్ అయిన ప్రాసెస్‌లో మీకు టైమ్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు అడగండి. ప్లీజ్ రెస్పాండ్. ప్లగిన్స్ గురించైనా లేకపోతే ఇంకేదేనికైనా సరే. ఏదైనా మీకేమైనా తెలీదు అనుకుంటే ఏమైనా డౌట్ ఉంటే మరి నాకు అడగండి. మనకి అప్‌డ్రాఫ్ట్ ప్లస్ అనేది బ్యాకప్ పర్పస్‌కి యూజ్ చేస్తామండి. దానికి మనం ఏం చేస్తాం? అప్‌డ్రాఫ్ట్ ప్లస్ ఎప్పుడైతే మనం ఇన్‌స్టాల్ చేసుకున్నామో యాక్టివేట్ చేస్తాం. సెకండ్ స్టెప్. యాక్టివేట్ చేసినాక సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళాక అక్కడ మీరు చేంజెస్ అనేది చేసుకుంటారు. ప్రతి ఒక్క వీక్లీకి మీకు బ్యాకప్స్ అనేది జరగాలని చెప్పేసి. అండ్ దెన్ అయిన బ్యాకప్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటారు. క్లౌడ్‌లో అయినా సరే, లేకపోతే మీ యొక్క గూగుల్ డ్రైవ్‌లో అయినా మీ ఇష్టం. అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేంజెస్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. సేవ్ చేంజెస్. క్లిక్ చేసాక ది లాస్ట్ వన్ ఏంటి మనకి లాస్ట్ స్టెప్ మనకి ఏ అకౌంట్‌లోకైతే మనం సైన్ ఇన్ అవుదాం అనుకుంటున్నామో, ఏ అకౌంట్‌లో అయితే మనకి ఈ యొక్క డేటా అంతా స్టోర్ అవ్వాలనుకుంటున్నామో, ఆ ఒక్క జిమెయిల్ ఐడీలోకి మనం సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయ్యి ఈ యొక్క అప్‌డ్రాఫ్ట్ ప్లస్‌కి పర్మిషన్స్ అనేది అలౌ చేసుకోవాలి. అలౌ చేస్తే మనకి ఎంత బ్యాకప్ అంతా అందులో స్టోర్ అవుతుంది. అప్‌డ్రాఫ్ట్ ప్లస్ అని చెప్పేసి ఫోల్డర్ తోటి సేవ్ అవుతుంది. ఓకే అండి. ఐ థింక్ బ్యాకప్ మనకు చాలా టైం పట్టేలా ఉంది. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ అండి. అక్కడ బ్యాకప్ అవుతుంది. బ్యాకప్ అయ్యాక మన యొక్క డ్రైవ్‌లో ఎలా సేవ్ అవుతుందో కూడా మీకు ఇప్పుడే లైవ్‌లో చూపిస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఎ వైల్.
అవునండి. చాలా ఎక్కువవుతది. డిపెండింగ్ ఆన్ వెబ్‌సైట్. మన వెబ్‌సైట్ దాన్ని బట్టి మనకి డేటా అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సింపుల్‌గా మీరు ఎవరైనా ప్రిపేర్ చేశారనుకోండి ఫాస్ట్‌గా అయిపోతుంది. డిపెండింగ్ ఆన్ వెబ్‌సైట్ అండి. అప్‌డాట్ ప్లేస్‌లో అయితే మనకు ఓవర్ రేట్ ఉంటదండి. ఎందుకంటే ఇవంతా మాకు సేమ్ నేమ్స్‌తో వస్తుంది కదా! అదే మనకి మనం ఏం చూజ్ చేసుకున్నాం? ఆల్ ఇన్ వన్‌లో అయితే మనకి ప్రతి ఒక్కటి మనకి నంబర్ ఆఫ్ కింద ఫైల్స్ కింద సేవ్ అయిపోతాయి అవి. ఇఫ్ నాట్ డూ వన్ థింగ్ మనకి నెక్స్ట్ ఇంకో డేట్ పెట్టండి. సేమ్ డేట్‌తో అలాగే అయితే మనకి ఓవర్ రేట్ అయిపోతుంది కదా! డిసెంబర్ 6న రెండుని దాంట్లో సేమ్ గానే ఉంటాయి రెండును. మన యొక్క నెక్స్ట్ ప్లగిన్ ఏంటంటే మనం బ్రెడ్ కమ్స్ గురించి డిస్కస్ చేస్తామండి. బ్రెడ్ కమ్స్ దాని గురించి ఎవరికైనా ఐడియా ఉందా? చూడండి చాట్ బాక్స్‌లో పెట్టాను. బ్రెడ్ కమ్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఐ థింక్ మోస్ట్‌లీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చు మేము. కానీ మేము మళ్ళీ ఇంకా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి వింటున్నాం అని చెప్పేసి నాకు చెప్తూ వచ్చారు. ఫ్యూ మెంబర్స్. అది బ్యాకప్ అవుతుంది. ఈలోగా ఇప్పటి నుంచి శాంపిల్‌కి అసలు ఏంటనేది నేను చూపిస్తాను. లెట్ అస్ పర్చేస్ ఎ ల్యాప్‌టాప్. మనం ల్యాప్‌టాప్ కొందాం అనుకుంటున్నాం. ల్యాప్‌టాప్. ల్యాప్‌టాప్. దిస్ సెట్ వన్. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి.
మైక్ మీరు చూస్తున్నారా? హోమ్ దగ్గర నుంచి ఎక్కడ చూపిస్తుంది? కంప్యూటర్స్ నుంచి ల్యాప్టాప్స్. అంటే ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి వెళ్ళారు, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి వెళ్ళారు అని చెప్పి మనకి డైరెక్షన్స్ ఇస్తుంది. వీటిని మనం బ్రెడ్ కమ్స్ అని చెప్పి అంటామండి. ఇక్కడ చూడండి మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 వచ్చాయి. చూస్తున్నారా? 1 after 1. మా ప్లీజ్ రెస్పాండ్ అండి చాట్ బాక్స్ లో. మీకు తెలిసింది కదా. ఇప్పుడు వీటిని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను నేను. వీటిని క్రియేట్ చేయడంలో మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయండి. ఎందుకు నెంబర్ ఆఫ్ వేస్ మేమన్స్ అంటే కొంతమందికి కొన్ని థీమ్స్ కి కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో ప్రతి ఒక్క వే నేను మీకు చెప్తాను, మీకు ఏదో ఒక వే మీకు వర్క్ అవ్వచ్చు. ఐ విల్ ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనకి బ్యాకప్ అయిపోయిందో చూద్దాం. ఈలోగా మీకు బ్రెడ్ కమ్స్ అంటే ఏంటో చెప్పాను కదా. బ్రెడ్ కమ్స్ ఏంటో చెప్పాను కదా. సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బ్యాకప్ అవుతుందండి. గురుప్రసాద్ గారు బ్యాకప్ కంప్లీటెడ్ అని చెప్పి అన్నారు. ఇంకొక 2 ఫైల్స్ అండి. 2 ఫైల్స్ అయిపోతే బ్యాకప్ అయిపోతుంది. ఓకే ఓకే డిపెండింగ్ ఆన్ ద వెబ్సైట్ అండి గురుప్రసాద్ గారు. డిపెండింగ్ ఆన్ ద వెబ్సైట్ మనకి బ్యాకప్ అనేది ఫాస్ట్నెస్ ఉంటుంది. Depending on the website and then meanwhile network also. Depending on the website and మనకు నెట్వర్క్ ఎవరికైనా స్లోగా ఉంటే ఇది మధ్యలో స్ట్రక్ కూడా అయిపోతుంది. — 45% వచ్చింది. మా వెయిట్ చేద్దామా, నెక్స్ట్ ప్లేకి మూవ్ అయిపోదామా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. వెయిట్ చేద్దామా, నెక్స్ట్ ప్లేకి మూవ్ అయిపోదామా? మూవ్ అయిపోదామా రమేష్ గారు? ఓకే అండి. మనం బ్యాకప్ ఎలా చేయాలో చెప్పాను కదా మీకు. సో మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే మీరు చేసుకుంటారు. నౌ లెట్ us మూవ్ ఫర్ ద నెక్స్ట్ ప్లగిన్. నెక్స్ట్ ప్లగిన్ దేని గురించి చెప్పాను? బ్రెడ్ కమ్స్. యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసాక మీకు నెంబర్ ఆఫ్ వేస్ చెప్తాను బ్రెడ్ కమ్స్ ఎలా పెట్టుకోవాలనేది. మీకు ఏదైతే పాసిబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్లీ బ్రెడ్ కమ్, క్లిక్ ఆన్ ఎంటర్. ఫస్ట్ గా మనకి ఈ యొక్క ప్లగిన్ అనేది నేను యూజ్ చేస్తూ చెప్తా. బ్రెడ్ కమ్ నావ్ XT. బ్రెడ్ కమ్ నావ్ XT ఈ యొక్క ప్లగిన్ యూజ్ చేస్తూ ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. ఇన్స్టాగ్రామ్ ప్లగిన్స్ అన్ని ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయండి. నౌ క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఇక్కడ డీయాక్టివేట్ సెట్టింగ్స్ అని చెప్పి 2 ఆప్షన్లు ఉన్నాయా? సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. డ్రాగ్ డౌన్ ది కర్సర్. ఇక్కడ చూడండి కరెంట్ ఐటమ్ దగ్గర డ్రాగ్ డౌన్ ది కర్సర్. కరెంట్ ఐటమ్ దగ్గర పేజ్డ్ బ్రెడ్ కమ్ దాని దగ్గర టిక్ మార్క్ పెట్టండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సేవ్ చేంజెస్ పై క్లిక్ చేస్తాం.
ఇది ఒక మెథడ్ అండి. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్. సెకండ్ వన్ మనకి అపియరెన్స్ లోకి వెళ్ళి కస్టమైజ్ అని చెప్తుంది చూసారా? కస్టమైజ్ దాని మీద క్లిక్ చేస్తాం. మనకి బేసింగ్ ఉన్న థీమ్స్ బట్టి మనకి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది. బ్రెడ్ కమ్స్ అనేసి. చెప్పాను కదా మన యొక్క థీమ్స్ బట్టి మనం డిపెండ్ అయి ఉంటది అనేసి. లెట్ us go back. Visit site. నేను ఫేస్‌బుక్ ఇమేజ్ చాలా పెద్దగా ఇచ్చేసానండి. ఇంచెస్ అనేది అందుకని అది ఇలా ఇంతలా కనిపిస్తుంది. ఇంకేంటి లేదు. ఫేస్‌బుక్ అనేసి నేను ఇమేజ్ పెద్దది ఇచ్చేసాను. మనమంతా ప్రతి ఒక్కటి మనం చూసుకోవాలి. ఫేస్‌బుక్కా హోమ్‌కి ఇచ్చినట్టుగున్నానైతే. చెప్పాను కదండీ మనకి మెనూ ఇమేజ్ అనేది కొంతసేపు తర్వాత మనకి యాక్టివేట్ స్టేట్‌లోకి వస్తదమ్మా అనేసి. యాక్టివేట్ అనేది అయ్యింది. ఆ ఇమేజ్ నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నానండి. మెనూస్‌లోకి వెళ్తున్నాను. ఇమేజ్ అనేది నేను రిమూవ్ చేసేస్తున్నాను. హోమ్ का కాంటాక్ట్ का దీంట్లో పెట్టాలి. హోమ్‌కి పెట్టాను. ఓకే. ఈ మెనూ ఇమేజ్ చూడండి ఎలా రిమూవ్ చేస్తున్నానో. మీరిక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు హైలైట్ అవుతుంది. దాని దగ్గరికి వెళ్ళాక మీకు హైలైట్ అవుతుంది. నార్మల్‌గా అయితే హైలైట్ అవ్వదు. ఇక్కడికి వెళ్ళాక మెనూ ఇమేజ్ అని చెప్పేసి హైలైట్ అయింది. దాని మీద క్లిక్ చేస్తారు. నేను ఈ ఇమేజ్ అనేది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ రిమూవ్. Click on remove. And then don't forget to click save changes. క్లిక్ చేసాక బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మీరు సేవ్ మెనూ పెట్టుకోవాలి. Let us go to your website. Reload. ఇమేజ్ అనేది మనం తీస్తామా. మీరు ఏదైనా ఎఫ్‌బీకి అయినా, హోమ్‌కి అయినా దేనికైనా మీరు ఇమేజెస్ పెట్టుకోవాలనుకుంటే ఇమేజెస్ కొంచెం లెంత్ చూసుకోండి. మరీ పెద్దది భారీగా పెడితే చూసారు కదా నాది ఎంత పెద్దదొచ్చిందో అలా వస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. Yoast SEO ప్లగిన్ అండి. Yoast SEO ప్లగిన్. ఇది కూడా మనకి SEOకి యూజ్ చేస్తాం. ప్లగిన్స్ యూజ్ చేస్తాం. XML సైట్ మ్యాప్స్‌కి. ఈ ప్లగిన్ నంబర్ ఆఫ్ థింగ్స్‌కి మనకి యూజ్ అవుతుంది Yoast SEO అనేది. చూస్తున్నారు కదా Yoast SEO. ఈరోజంతా ప్లగిన్స్ తోటే ఇంకా అంతలా తినేయట్లేదు. ఇంకా ఆపేస్తాను. మరి అంతలాగా మీకు మరి అలా బుర్రంతా ఈటెక్కించాను. జస్ట్ ఫ్యూ మినిట్స్. Yoast SEO ప్లగిన్. క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఈ ప్లగిన్ మనకి చాలా వేస్‌లో యూజ్‌ఫుల్ అవుతుందండి మన యొక్క వెబ్‌సైట్‌కి. ది అప్‌డేటెడ్ ప్లగిన్ కూడాను మనకి.
ఇన్‌స్టాలింగ్ అవుతుంది. ఇన్‌స్టాలింగ్ అయ్యాక యాక్టివేట్ చేసుకోవాలి. జోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే మీకు జనరల్, సెర్చ్ అపియరెన్స్, సోషల్, టూల్స్, ప్రీమియం అలా మీకు 5 విజిబుల్ అవుతాయి. అందులో మీరు సెర్చ్ అపియరెన్స్ అని క్లిక్ చేయండి. సెర్చ్ అపియరెన్స్ క్లిక్ చేసాక బ్రెడ్ కమ్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మన డిజేబుల్ ఉంది కదా! ఎనేబుల్ చేయాలి. అంతే. అండ్ దెన్ క్లిక్ ఆన్ బ్లాట్. పోస్ట్ షుడ్ బి ఎ కేటగరీ. చూస్తున్నారు కదా చేంజెస్ ఏంటేంటి చేశానో. యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్ అనేది నేను ఇన్‌స్టాల్ చేశాను ఫస్ట్‌గా. సెకండ్ స్టెప్ ఏం చేశాను? దాంట్లోని సెర్చ్ అపియరెన్స్‌లోకి వెళ్ళాను. యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్‌లో సెర్చ్ అపియరెన్స్‌లోకి వెళ్ళాను. వెళ్ళాక అక్కడ బ్రెడ్ కమ్స్ అని ఉంటది కదా! దాంట్లోకి వెళ్లి దాన్ని ఎనేబుల్ చేశా. అంతే అండి. ఎనేబుల్ చేసి సేమ్ ఇంకేం సెట్టింగ్స్ ఏం మార్చక్కర్లేదు. ఇప్పుడు కేటగరీ అని చెప్పేసి పెట్టుకుంటాం. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. అర్థమైంది కదా! ఈరోజు ప్లగిన్స్ అన్నీని. ప్లగిన్స్ గురించి అర్థమైంది కదా! ప్లీజ్ రెస్పాండ్ అండి. మీరు ఫర్దర్‌గా ఏదైనా కంపెనీలో వర్క్ చేయాలన్నా, లేదంటే ఎవరికైనా వెబ్‌సైట్స్‌కి చేయాలన్నా సరే మీరు దీని గురించి తెలుసుకోవాలండి. అట్‌లీస్ట్ మినిమమ్ అయినా కొంచెం అవగాహన ఉండాలి దీని పైన. అందుకనే మీరు ఇంతలా ఇబ్బందిగా ఉన్నా సరే మీకు చాలా మటుకు లెఫ్ట్ అయిపోతున్నారు. చాలా స్ట్రెంత్ కొంచెం చాలా తక్కువైపోతుంది. అయినా సరే మీకు ప్లగిన్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తూ వస్తున్నాను. ఎన్ని వేస్‌లో మనం చేయొచ్చనేది. ఎందుకంటే మీకు ఫర్దర్‌గా దీని గురించి మీకు తెలుస్తుందండి. ఫర్దర్‌గా మీకు ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. మనం ఈరోజు ఏంటంటే డిస్కస్ చేసాం ప్లగిన్స్. ఒకసారి చాట్ బాక్స్‌లో నాకు మెన్షన్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్లగిన్స్.
ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు వాయిస్ వస్తుంది కదా! రేపు సండే కాబట్టి క్లాస్ లేదండి. నేను మండే మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఒక సర్వర్ ఇన్‌స్టాలేషన్ కోసమండి. అంటే ఒక హోస్టింగ్ అనేది మనం వేరే వాళ్ళపై డిపెండ్ అవ్వకుండా మీకు మీరే ఒక సింగిల్ వెబ్‌సైట్‌కి హోస్టింగ్ ఎలా మీకు మీరు పెట్టుకోవాలి అనే దాని గురించి నేను మండే డిస్కస్ చేస్తానండి. అది మనకి చాలా మంచి టాపిక్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవుతారు. ఈ సిస్టమ్స్ లేని వాళ్ళైనా సరే జస్ట్ నోట్ డౌన్ ది పాయింట్ మనం ఎలా సర్వర్ అది ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకుంటాం. మనకి మనం ఎలా హోస్టింగ్ ఇచ్చుకోగలం అనేది. అండ్ వాట్సాప్ లింక్ నేను మీకిప్పుడు గ్రూప్‌లో పెడతానండి. చాట్ బాక్స్‌లో పెడతాను ఒక్కసారి. గర్ల్స్ వాట్సాప్ గ్రూప్‌కైతే ఈ యొక్క లింక్ అనేది ఫిల్ చేయండి. గర్ల్స్ వాట్సాప్ గ్రూప్‌కి. దోస్ హూ ఆర్ ఇంకా జాయిన్ అవ్వలేని వాళ్ళు, గర్ల్స్ ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీకు ఒక ఫార్మ్ అనేది వస్తుందండి. ఆ ఫార్మ్ ఫిల్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అనేది అక్కడ ఇస్తారు. దాని మీద క్లిక్ చేస్తే జాయిన్ గ్రూప్ అని చెప్పేసి మీకు అక్కడ అడుగుతుంది. క్లిక్ ఆన్ జాయిన్ గ్రూప్. అమ్మా ఇప్పటి వరకు మీకు అయిన క్లాసులన్నీ మీకు అర్థం అయ్యాయి కదా! ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? ఓకే అండి. నేను చెప్తున్న ప్రతి ఒక్క టాపిక్ మీరు మటుకు ఒక దగ్గర నోట్స్‌లో రాసుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్‌గా జాబ్‌లోకి వెళ్ళినా సరే మీకు అది యూజ్‌ఫుల్ అవుతుంది. ఒక ఎస్‌సిఓ ఎగ్జిక్యూటివ్ ఉంటుందండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక ఎగ్జిక్యూటివ్‌గైనా, నాట్ మేనేజర్‌కైనా, సోషల్ మీడియా, యూట్యూబ్. మనకి యూట్యూబ్‌లో కూడా మనకి జాబ్స్ ఉంది. మనకి యూట్యూబ్ మేనేజర్ కింద యూట్యూబ్ వాళ్ళు ప్రతి ఒక్కటి మనకి మానిటైజ్ చేసుకుంటూ మనకి సిలబస్ ఇంతుందండి. అందులో ఒక చిన్న టాపిక్ నేర్చుకోండి. ఒక వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోండి. సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటూ రిమైనింగ్ వాటి గురించి పైపైన అవగాహన తెలుసుకోండి. అంటే అది ఇలా ఉంటది. ఆ టాపిక్ అయితే ఓకే. వెబ్‌సైట్ డిజైనింగ్ ఇలా ఉంటది. అక్కడ సెర్చ్ ఇంజిన్ చేసిన వాడికి వెబ్‌సైట్ డిజైనింగ్ కోసం కూడా తెలియాలి. కొంచెమైనా అవగాహన ఉండాలి. ఒక ఎస్‌ఈఓ ఎగ్జిక్యూటివ్ కింద వెళ్ళొచ్చు. వెబ్‌సైట్ డిజైనర్ కిందైనా వెళ్ళొచ్చు మీరు. నంబర్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. పే కూడా చాలా బావుంటది డిజిటల్ మార్కెటర్‌కి. ఒక యాడ్స్ ప్లేస్ చేసుకోవడానికి. ఎఫ్‌బీ యాడ్స్ అవనివ్వండి, గూగుల్ యాడ్స్, క్యాంపెయిన్స్ చేసుకోవచ్చు. ఆ క్యాంపెయిన్స్ గురించి ఇవన్నిట్లికి మీకు ఈ ఎస్‌సిఓ పార్ట్ అయిపోయిన తర్వాత మనకి క్యాంపెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మీకు ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ ఉంటాయి. మీకు గూగుల్ యాడ్స్‌లో కూడా క్యాంపెయిన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో మనకి క్యాంపెయిన్స్ ఉంటాయి. ఈమెయిల్ ఐడీస్ కూడా. ఈమెయిల్ మార్కెటింగ్‌లో కూడా మనకి క్యాంపెయిన్‌లు ఉంటాయి. ప్రతి ఒక్కటి నేను మీకు చెప్పిస్తాను. మీరు అందులో ఒక్కటి మీరు నీట్‌గా నేర్చుకున్నా యూ కెన్ సెటిల్ అండి. ఒక ఇంటర్న్‌షిప్స్ కూడా వెళ్ళొచ్చు. పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ కోర్స్ మీకు చాలా చాలా యూజ్‌ఫుల్ అండి. కానీ మోర్ నంబర్ ఆఫ్ మెంబర్స్ అసలు జాయిన్ అవ్వట్లేదు నాకు తెలీదు ఎందుకనేది. ఓకే. ఎవరైనా అబ్బాయిలు ఇంకా జాయిన్ అవ్వకుండా ఉంటే గ్రూప్‌లోని వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాయిస్ సంబంధించి కూడా నేను ఇప్పుడు ఇస్తున్నాను లింక్ అనేది. లెట్ us వైండ్ అప్ ది క్లాస్. మనం మండే చెప్పాను కదా టాపిక్ ఏంటంటే మన సర్వర్ ఇన్‌స్టాలేషన్ కోసం నేను చెప్తాను. మీకు మీరే హోస్టింగ్ ఎలా ఇచ్చుకోవాలనేది.
వర్డ్ ప్రెస్ ఇన్‌స్టాలేషన్ ఇదంతా మనం పక్క వాళ్ళ అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఏంటి ప్రో ఫ్రీ హోస్ట్ అంటే వేరే వాళ్ళది సర్వర్‌లో మనం ఇప్పుడు ఒక పార్టిసిపెంట్‌గా మన దాంట్లో చేస్తున్నాం. యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఒక ప్రాక్టీస్ వెబ్‌సైట్‌లు ప్రిపేర్ చేస్తున్నాం. అలా కాకుండా మీకు మీరే ఒక హోస్టింగ్ పెట్టుకోండి. మీకు మీరు ఒక వర్డ్ ప్రెస్ అనేది మీ యొక్క సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఈచ్ ఎవ్రీ డే మీకొక కొత్త టాపిక్స్ అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను మీకు చెప్తూ వస్తున్నానండి. సో, కొంచెం ఇంట్రెస్ట్ పెడితే, నేర్చుకుంటే మీరే చాలా మంచిగా సక్సీడ్ అవుతారు. గుడ్ సాలరీ కూడా వస్తుంది మీకు. హేమ గారు మీకెక్కడ అర్థం కాలేదు టర్మినాలజీ ఇన్ విచ్ వే? మీకు క్లాస్ ప్రకారంగా మీకు అర్థం కాలేదా? ఇఫ్ నాట్ ఇప్పుడు నేను చెప్పిన జాబ్ పర్పస్‌గా మీకు అర్థం కాలేదా? ఎక్కడ అర్థం కాలేదు? క్యాన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ? మా రిమైనింగ్ వాళ్ళకి కూడా అర్థం అవుతుందా? ఇంకా అర్థం కావట్లేదా? నాకు చెప్తుంటే నేను మళ్ళీ రివైండ్ చేస్తాను. కానీ నాకు యెస్టర్‌డే మటుకు చాలా చాలా హ్యాపీ అండి. నంబర్ ఆఫ్ పర్సన్స్ నాకు పర్సనల్‌గా కూడా పెట్టారు. ఇంకా గ్రూప్స్‌లో కూడా పెట్టారు. వెబ్‌సైట్స్ అని నేను ఒక టాస్క్ అనేది ఇచ్చగానే అందరూ చక్కగా చేశారు అందరూను. బ్రెడ్ కమ్స్ గురించా? ఓకే. బ్రెడ్ కమ్స్ అంటే మనకి నేను ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఓకే. ఈరోజు చెప్పిన టాపిక్స్ అందరికి అర్థమయ్యాయి కదా! మళ్ళీ రివైండ్ చేయనా? ఏవండీ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి చెప్తాను నేను మీకు. ఓకే అండి. క్లాస్ వైండ్ అప్ చేసేస్తున్నాను.